కానీ మీరు ఇంకా 1 నిమిషం అవసరం అయితే ఇప్పుడు మెయింటైన్ చేస్తాం సార్. ఇప్పుడు మనం నడుస్తుంది వాటర్ సార్ రిపేర్ కోసం రిపేర్కి ఈ జారిపోయింది మళ్ళీ రిపేర్ చేయాలి సార్. టెండర్లు పిలిచాము. యాక్చువల్గా ఇది చైన్ 225 సార్. ఇది ఈ బిట్ దీన్ని ఎలా రెక్టిఫై చేస్తారు? ఇప్పుడు పైన బండికి అవును సార్, వరకు ఫిల్ చేస్తారు. కిందకి వెళ్ళిపోతాం. ఇప్పుడే అవుతుంది ఇది. పడిపోవడం వాటి పడుతుంటే డేంజరే మీకు. దీని ఫోర్స్కి కొట్టేస్తారు. ఎప్పుడు ఏంటంటారు ఇది అది మేజర్ ఓన్లీ ఇరిగేషన్ కానీ. ఇక్కడ మనం ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నాం సార్. ఇప్పుడు మనకు అక్కడ చూసే పాయింట్ అంతా అది సార్. సో ఈ పొజిషన్లో 19లో జగన్మోహన్ రెడ్డి యొక్క 5 సంవత్సరాల విధ్వంసం అటు పోలవరం నుంచి ఇటు రాయలసీమ మరి ఏదైతే గోరకొల్లు వరకు కూడా ఎక్కడికక్కడ విధ్వంసం కళ్ళకు కట్టినట్లు 5 సంవత్సరాల పాలన ఇరిగేషన్లో కనిపిస్తుంది. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే గోరకొల్లు రిజర్వాయర్, ఇది 12.44 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం కలిగినటువంటి గోరకొల్లు రిజర్వాయర్. మరి ఈ గోరకొల్లు రిజర్వాయర్కి సంబంధించి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2014, 2019 5 సంవత్సరాల్లో పనులు చేసుకుంటూ దగ్గర దగ్గర 528 కోట్ల రూపాయలతోటి ఆ పనులను చేపడుతూ మరి 2019 ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మళ్ళీ గోరకొల్లు రిజర్వాయర్ పేరు చెప్పి ₹1 కూడా ఇక్కడ పని చేయనటువంటి పాపానికి ఈవేళ గోరకొల్లు రిజర్వాయర్ కూడా ప్రమాదంలో పడినటువంటి దుస్థితి ఈవేళ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంది. 5 సంవత్సరాల్లో అద్దన మరి ఈ యొక్క గోరకొల్లు రిజర్వాయర్కి గత ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు అని అంటే రాయలసీమ పట్ల, రాయలసీమ రైతాంగం పట్ల, రాయలసీమ ప్రజల పట్ల గత ముఖ్యమంత్రి ఎంత ద్రోహం, ఎంత దగా చేశాడో అది ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ ఈ గోరకొల్లు రిజర్వాయర్కి ఇమీడియట్లీ మరి ఆ రోజు ₹1 కోటి ఇమీడియట్లీ మెయింటెనెన్స్కి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ₹2,50,00,000 ఏదైతే తాత్కాలిక మరామతుల కోసం వెనువెంటనే ఇప్పుడు మంజూరు చేసి అవి టెండర్లు పిలిచారు. రేపు ఎల్లుండిలో ఆ యొక్క బ్యాలెన్స్ పనులు చేస్తారు. అదేవిధంగా ఏదైతే కొలాప్స్ అయినటువంటి ఈ బండను ఏదైతే మళ్ళీ స్ట్రెంగ్తన్ చేయడానికి, బ్యాలెన్స్ వర్క్లు చేయడానికి 58 కోట్ల రూపాయలతోటి మరి వీళ్ళు ఎస్టిమేషన్లు వేశారు. ఏదైతే మరి డిజైన్స్ ఇవన్నీ కూడా ఫైనలైజ్ చేసుకుని అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా మేము పంపించడం జరిగింది. మరి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు సాయంతో మరి ఈ యొక్క గోరకొల్లు రిజర్వాయర్ యొక్క అవసరం దృష్ట్యా ఆయన కూడా తెలుసు. ఎందుకంటే రాయలసీమ వ్యక్తిగా ఈ ప్రాంతం మీద కానీ, ఈ రిజర్వాయర్ల మీద కానీ, ఈ జిఎన్ఎస్ఎస్ మీద కానీ, హెచ్ఎన్ఎస్ఎస్, తెలుగు గంగా, హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, కేసీ కెనాల్ ఇవన్నీ కూడా తెలుగుదేశం అంటే ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు ఇవన్నీ కూడా. అంచేత ఇక్కడ అణువు కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఇమీడియట్లీ ఆయన దృష్టిలో పెట్టి ఈ రిజర్వాయర్ని సంరక్షించుకునేటువంటి బాధ్యత కూడా మరి వెంటనే తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.